నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 22A వివాదానికి సంబంధించి స్పెషల్ డిబేట్కు స్వాగతం. 22A తెలంగాణలో దాదాపు 1 కోటి మంది బాధితుల్ని తయారు చేసింది. చట్టం ఏంటి బాధితులను తయారు చేసింది అని అనుకుంటున్నారా? నిజమే. ఇది దిగువ మధ్య తరగతి, సామాన్య మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, అక్కడి నుంచి కొంత రిచ్ క్లాస్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం ప్లాట్లు కొని తర్వాత ఇల్లు కట్టుకున్నవాళ్ళు, తర్వాత అపార్ట్మెంట్లు కొనుక్కున్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళు 22A జాబితాలోకి వచ్చేసారు. ఏమన్నంటే ల్యాండ్ సీలింగ్ అంటారు. ఈ నిషేధం ఏంటి? నిషేధం ఇవాళే ఎందుకు వచ్చింది? 2004కి పూర్వం జాగ్రత్తగా గమనిస్తే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన గౌరీదెడ్డి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన భూసేకరణ అది అతిగతి లేకుండా పోయింది. భూసేకరణ అనకూడదు, 22A కింద నిషేధం అన్నారు. సో వాటిని అమ్మలేరు, ఇంకోటి కొనలేరు. పోనీ అలాగని ప్రభుత్వం ఏమన్నా బ్రహ్మాండమైన ఐటీ ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తుందంటే అది లేదు. మరి డబ్బులు కావాల్సి వచ్చి సర్కారు ఖజానాకి ఇలా బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేయడం అనేది జరుగుతోందా? ఎవరి ఖజానా నింపడం కోసం సర్కారు ఖజానాకి బొక్కబెట్టే ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. మనం నీట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు 22 లక్షల మంది అయితే ఇక్కడ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 22A బాధితులు 1 కోటి మంది. నీటికి ఏ స్థాయిలో అభ్యర్థులు వాళ్ళు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, దానికి 5 times ఇక్కడ నిరసన జరిగే ఒక సూచన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బాధితులు 1 by 1 వస్తున్నారు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాశ్మీర్ మాజీ డీజీపీ గారు గోపాల్ రెడ్డి గారిని ఆయన దాదాపు 5-6 ఏళ్ళుగా తిరుగుతున్నాడు. 22A కింద ఆయన వాటి తండ్రి నుంచి తాతల నుంచి వచ్చిన భూమి సంక్రమించిన దాన్ని నిషేధంలో పెట్టేశారు. ఒక హైకోర్టు న్యాయవాది బీజేపీ నాయకుడు 40 ఏళ్ళుగా తిరుగుతున్నాడు ఆయనైతే. ఈ అరాచకం ఏంటి? ఇప్పుడు ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ దీన్ని ఇబ్బంది పెట్టే దిశగా ప్రభుత్వం నడిపిస్తోందా? దీని మీద వస్తున్న ప్రజా నిరసనకు సంబంధించి సమగ్ర డిబేట్లో, స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సురేష్ కొచాట్ల గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. మిగిలిన గెస్ట్ మరి కాసేపులో జాయిన్ అవుతారు. సురేష్ కొచాట్ల గారు, మీకు చెప్పారు కదా, కాశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి గారు పాప ఆయన 5 ఏళ్ళుగా తిరుగుతున్నారు. 22A ఇది వాసుదేవన్ గారు, ఇదంతా జరిగింది ఏంటంటే 1910 నుంచి 16 నడిమిట్లో ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ మొదలైంది. కంప్యూటరైజేషన్ / డిజిటైజేషన్ ప్రాసెస్లో 1911 నుంచి ఉన్న గవర్నమెంట్ భూమి గురించి డీటెయిల్స్ అన్నీ ల్యాండ్ డీలింగ్స్ కానీ మిగతా కానీ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర వైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదనుకో, మెడ్రాస్ రెసిడెన్సీ, దాని తర్వాత నిజాం, ఇక్కడ హైదరాబాద్ స్టేట్లో ఉన్న నిజాం ప్రాపర్టీ అంతా ఎంటర్ చేశారు రికార్డ్స్లో. లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ ఎంటర్ చేసేసారు. ఎక్కడ దొరికితే అక్కడ రికార్డులు. ఒక్క సర్వే నంబర్లో ఒక చిన్న ముక్క గవర్నమెంట్ భూమి అంటే మొత్తం సర్వే నంబర్ని గవర్నమెంట్ భూమిగా చూపించేసారు. ఇది జరిగింది కూడా. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది లేచి, ఎందుకు ఇవాళ పొద్దున నేను మీరు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్టు మా దగ్గర మా అపార్ట్మెంట్లో ఒక లాయర్ ఉన్నారు, ఆయన అడిగి కనుక్కున్నాను. సార్ మనదే సంగతి అంటే మనది కూడా అదే ప్రాబ్లం ఉంది సురేష్, నాకు 6 నెలల ముందు తెలిసింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ 24 years 25 years అవుతుంది అల్వాల్లో, సర్వే నెంబర్ 191. ఇప్పుడు అది అంటున్నారంటే అది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తుంది. మాకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్పుడే ఎగ్జంప్షన్ కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ మా ఏరియా నుంచి ఉన్న అప్పుడున్న యూనియన్ మినిస్టర్ ఎంఆర్ కృష్ణ, ఇందిరాగాంధీ క్యాబినెట్ లో యూనియన్ మినిస్టర్, స్టేట్ ఆయన ల్యాండే ఉండే అక్కడ చాలా మటుకు. ఓకే, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు సడన్ గా లేసి మీరు అమ్మలేరు, మీరు కొనలేరు అంటే ఏం చేయాలి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మీరు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడగలి. మనం చూస్తున్న 60 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నారు, 100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నారు, ఇదంతా నడుస్తుంది. వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం రాబోతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి. వాళ్ళకేం ప్రాబ్లం ఉంది? డబ్బులు ఉన్న ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళి వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళ మంచి అడ్వకేట్ ని పెట్టుకుని స్టే బెస్ట్ పార్ట్ అది కాదు. చాలా మంది కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకొని గవర్నమెంట్ కి ఎన్నో సార్లు ఈ హైకోర్టు చెప్పారు 45 రోజుల లోపల ఇది సార్ట్ అవుట్ చేసి మీరు కంప్లీట్ గా దీన్ని రిస్టోర్ చేయండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. చేయట్లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇన్ఫాక్ట్ ఆంధ్రాలో ఒక కేసు ఉండే ఎట్లనే, ఒక లేడీది, నేను పేరు మర్చిపోయాను, అది కడపలో ఎక్కడ ఉండేది, ఆమె ఇట్లనే కేసు వేసి లాస్ట్ హైకోర్టులో గెలిచింది. దాన్ని వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అక్కడ మళ్ళీ ఆమె పోరాటం చేసింది. లాస్ట్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు, దాన్ని అప్పీల్ చేశారు. డివిజన్ బెంచ్ మీద వచ్చింది, అక్కడ అప్పీల్ చేశారు, అక్కడ ఓడిపోయారు గవర్నమెంట్. లాస్ట్ లో చేయలేదు. తర్వాత కలెక్టర్ ని పిలిచి మిమ్మల్ని జైలు పంపిస్తా అని చెప్పాడు. అప్పుడు 22A నుంచి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళటం సార్. సుప్రీంకోర్టులో కూడా సింగిల్ జడ్జి అదొకటి. సో ఆలోచించండి, అంటే కోర్టును కూడా పట్టించుకోవట్లేదు.
యూఆర్ నోబడి అని చెప్తున్నారు కోర్టు దగ్గర. కోర్టు క్లియర్ గా చెప్పారు 45 రోజుల లోపల యూ హావ్ టు సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పి ఓపెన్. ఎందుకు పొంగులెట్టి పొందని చెప్పారు, మేము కూడా ఆదేశాలు ఇచ్చాము, ఆదేశాలు ఇస్తే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆయన కూడా 98% క్లియర్ అయిపోయింది అంటున్నాడు. ఎక్కడ సార్ 98% అన్సాల్వ్డ్ అంటున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు మా ప్రాపర్టీ మాకు తెలియదు. 191 సర్వే అల్వాల్లో ఇవాళ పొద్దున్న నాకు తెలిసింది మా ఫ్లాట్ మేము మళ్ళీ అమ్మలేకపోతాం, కొనలేకపోతే కొనలేకపోతారని. ఇట్లా మిడిల్ క్లాస్ డెఫినెట్లీ దీనికి చాలా పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. దీంట్లో ఆల్రెడీ నేను పొద్దున అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేటప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు పెద్ద ఉద్యమం చేద్దాం మనం, దీన్ని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పెద్ద ఇష్యూ చేద్దాం. నెక్స్ట్ 1 week to 10 days గవర్నమెంట్ ఇది సార్ట్ అవుట్ చేయకపోతే మీరు చెప్పినట్ల స్టూడెంట్స్ అజిటేషన్ ఢిల్లీ ఎట్లా చేశారో దానికన్నా చాలా పెద్ద అజిటేషన్ హైదరాబాద్ లో జరగవచ్చు, జరుగుతుంది కూడా. ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఇది మన ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మీరు అనుకుంటారు మీరు కూర్చున్న అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ ఒకసారి కనుక్కోండి, 95% ప్రైవేటెడ్ లిస్ట్ లో ఉంటుంది. అది ఏం జరుగుతుందంటే నేను చెప్పాను చూడండి, పెద్ద ఒక సర్వే నంబర్ లో ఎవడో వెళ్ళి 200 గదాల కోసం ఒక స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు, కంప్లీట్ సర్వే నంబర్ ని బ్లాక్ చేసేసారు. అది ఎట్లయితుందండి? మీరు ఓన్లీ దాట్ పార్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఇస్ అండర్ డిస్ప్యూట్. భూదాన్ ల్యాండ్స్ ఉన్నాయి, భూదాన్ ల్యాండ్ మనకు తెలిసిందే. ఈ సిటీలో ఎవరు అమ్ముకున్నారు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు చాలా మంది ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ ఆర్మీ వాళ్ళ ల్యాండ్ మొత్తం పోయింది కంప్లీట్. ఇది సెక్షన్ 21 కూడా కాదు, భూదాన్ యాక్ట్ కింద వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు చూడండి ఆర్మీ వాళ్ళకి ఇచ్చారు ల్యాండ్, అది కూడా లేదంట. ఓకే, మన స్పోర్ట్స్ పర్సన్స్ కి మెడల్ వచ్చిన తప్ప ఇచ్చారు, ఆ ల్యాండ్ కూడా పోయిందంట. అంటే మాజీ సైనికులకు 5 ఎకరాలు అలా చెప్పని ఇచ్చేవాళ్ళు, అది కూడా పోయింది. అది కాదు బెస్ట్ పార్ట్, గవర్నమెంట్ ఆక్షన్ చేసిన ల్యాండ్, గవర్నమెంట్ ఆక్షన్ చేసి ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళ ల్యాండ్ కూడా పోయింది ఇప్పుడు. సెక్షన్ ఎట్లాంటి చట్టం అండి ఇది? మీరు ఎంట్రీ చేస్తున్నప్పుడు మోటివేట్ ఏమి అయి ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఏం లేదు, డబ్బులు సంపాదించడంలో ఎమ్మెల్యేలు ఎంపీలు లంచం తీసుకుంటారు దీనికోసం, ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ 2-3 చెప్పారు 22 నుంచి ఎత్తేయించడానికి ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి, 10-20% ల్యాండ్ వాల్యూ లేకుంటే అపార్ట్మెంట్ వాల్యూ ఇచ్చి ఆయన మార్చేస్తాడు మీకోసం. ఇది ఒక బిజినెస్. నెక్స్ట్ 3-4 సంవత్సరాలు ఎలక్షన్ లేదు కదా పెద్దది, ఒక జిహెచ్ఎంసీ ఒకటే ఉంది, దీంతో డబ్బులు సంపాదించుకున్నా అని చెప్పి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాకు సిటీ మీకు తెలిసి ఉంటుంది బెటర్ గా, తెలంగాణలో ఈ స్టేట్, ఆంధ్రలో కూడా ఉన్నాయిలేండి, అక్కడ కూడా. సో దీన్ని ఒక పెద్ద మూవ్మెంట్, ఎందుకంటే మీరు ప్రతి స్టేట్ లో చూడండి, కర్ణాటక, తమిళనాడు, కేరళలో గవర్నమెంట్ భూములు టోటల్ భూమి దానికి ఒక 25-26% ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 68%. ఓకే, గవర్నమెంట్ భూమి 68%. తెలంగాణలో 1,00,000 ఎకర్ల భూమి డిస్ప్యూట్ ఉంది ఇప్పుడు ఈ సెక్షన్ 22లో. ఇది మనం దీన్ని ఛాలెంజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరైనా కానీ, నేను కానీ సాయి కృష్ణ గారు కానీ ఎవరైనా కానివ్వండి, వీళ్ళకి అందరికీ రాబోయే ప్రాబ్లం ఇది. డెఫినెట్ గా 100% మనం తెలియదు, మనం ఇన్నోసెంట్ గా వెళ్ళి రేపు అమ్మడానికో లేకుంటే ఇంకే దానికి మార్టిగేజ్ చేయడానికి ట్రై చేసిన అప్పుడు రిజిస్టర్, ఇది మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి స్టేట్ లో ఉంది, ఆంధ్ర తెలంగాణలో చాలా మటుకు కరప్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. డబ్బులు విపరీతంగా మీరు మొత్తం సర్వే నంబర్లే మార్చేస్తారు. నాకు అర్థం కాదు, సర్వేలో ఒక పార్ట్ గవర్నమెంట్ చిన్న చంక్ ఉంటుంది, అది గవర్నమెంట్ సర్వే, ఆ నెంబర్ మొత్తం గవర్నమెంట్ అని క్లెయిమ్ కూర్చొని ఎంటర్ చేస్తాడు సార్. ఇదంతా మొత్తం ఎంటర్ చేయాలంటే మీరు సర్వే నెంబర్ తీసుకొని దాంట్లో సెక్షన్ సబ్ డివిజన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది, కష్టపడాలి కదా, ఏసెస్ అయిపోతుంది మొత్తం. ఇది టిపికల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ యాటిట్యూడ్ అన్నమాట. ఎందుకు మీరు మొన్న అమ్ముకోవాలి ఒక డిస్ప్యూట్ ఉంది, అది హైకోర్టు దాకా వెళ్ళింది హైదరాబాద్. యాక్చువల్లీ హైదరాబాద్ మంచి పని చేశారు దాన్ని, కానీ ఏమైంది అక్కడ కూడా హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకొని మన పని నడిపించుకుంటున్నాడు. హైదరాబాద్ కమిషనర్ అరెస్ట్ చేయమని మిలిటరీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఈ కేసు మీకు గుర్తుంటుంది. ఎందుకు అక్కడ ఆయన చూపిస్తున్న ల్యాండ్ ఎక్కడో ఉంది, లోతుకుంటాలో ఉంది, ఇదేమో ఇక్కడ అమ్ముడాలు ఉంది, 2 సెపరేట్ సర్వే నంబర్లు. కానీ అప్పుడు కూడా హైకోర్టు అంటే డబ్బులు ఉన్నోడికి హైకోర్టు డెఫినెట్ గా చూసుకుంటారు, డబ్బులు లేనోడు తిరిగి చెప్పలు మొత్తం వాళ్ళకి ఇదైపోతుంది. కంప్లీట్ గా మీకు అసలు మీరు పిచ్చి పట్టేస్తుంది మీకు అన్నమాట. ఒక జనరేషన్ ఆల్రెడీ అయిపోయిందండి, చాలా మంది తిరిగిన వాళ్ళంతా చనిపోయారంట. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతురు తిరుగుతున్నారు ఇప్పుడు దీనికోసం. దీనికి ఒక స్ట్రిక్ట్ చట్టం తీసుకొచ్చి 2010 ముందు పొజిషన్ ఎట్లా ఉంటే దానికి రోల్ బ్యాక్ చేసేసి, మీరు 1911కి ఎందుకు వెళ్తున్నారు? 1911లో బ్రిటిష్ వాళ్ళ టైంలో, నిజాం టైంలో మనకు తెలిసింది హైదరాబాద్ లో ఒక ప్లాట్ 10 మందికి అమ్ముకున్న స్టేట్ కూడా ఉంది ఇక్కడ.
జరిగింది కూడా. అక్కడి నుంచి ఒక స్టేట్ కి వచ్చిన 2010 పెట్టుకోండి, కట్ ఆఫ్ పెట్టుకోండి. 2010 తర్వాత ఏం జరిగిందో అక్కడ కూడా మీరు గవర్నమెంట్ భూమి అని ప్రూవ్ చేయగలిగితే యూ డూ ఇట్, నో బడీ ఈజ్ ఆబ్జెక్టింగ్. కానీ మొత్తం సర్వే నంబర్ తీసుకెళ్ళిపోతే ఎట్లా అండి? ఇది అర్థం కావట్లేదు అన్నమాట. సాయికృష్ణ గారు, ఇన్ఫాక్ట్ 22A దాని రిపర్కషన్స్ ఇప్పుడు ఆయన చెప్తున్నారు. సురేష్ కోచాట్ల గారు వారు స్వయంగా 25 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు కనుక్కున్నారు, నేను కనుక్కున్నా, అది కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. మీకు కూడా అటువంటి ఒక మాజీ డీజీపీ అండి, జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ 4-5 ఏళ్ళకి తిరుగుతున్నాడు పాప ఆయన. అక్కడ ఆయనకి ఏదో షేర్ ఏ కాశ్మీరీ అక్కడ పాపం పిల్లగా ఒక బిరుదు కూడా తెచ్చుకున్న ఆయన తన తాతల నుంచి సంక్రమించిన ఆస్తిని కాపాడుకోలేని పరిస్థితి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన 20 ఏళ్ళకి తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇలాంటి ఇన్స్టెన్సెస్ బయటకు వస్తుంటే మీకు అనిపించట్లేదు సార్? ఇప్పుడే ఇందాక మీరు జాయిన్ కాకముందు 22 లక్షల మంది నీటి అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు దిగారు. ఇక్కడ 1 కోటి మంది బాధితులు ఉన్నారు తెలంగాణలో. నేను చెప్పేది హైదరాబాద్ చుట్టుముట్టిన 4 జిల్లాల పరిస్థితే, మిగిలిన జిల్లాల పరిస్థితి మనకు తెలియదు. సెక్షన్ 22A పరిధిలో ఇప్పుడు ఈ జాబితా ప్రకారం 90 లక్షల నుంచి 1 కోటి ఎకరాల దాకా ఉంటుందని ఒక అంచనా. 90 లక్షల నుంచి 1 కోటి ఎకరాలు అంటే బిగ్ నెంబర్, నిజానికి చిన్నది కాదు. రెండోది, ఇప్పుడు మీరు నాకు అడిగారు కదా ఎక్స్పీరియన్సెస్ లోకి వెళ్తే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మాత్రమే కాదు జరిగింది, చాలా సంవత్సరాల క్రితం. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో అనుకుంటాను ఫస్ట్ కంప్యూటరీకరణ జరిగింది. అంటే కంప్యూటరైజ్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ మా ఫాదర్ విఆర్ఓ ఆయన, నేను పల్లెటూరు నుంచి వచ్చినామంటే అక్కడ ఆయనకు కళ్ళు మూసుకుంటే కూడా ఎక్కడ ఏ ల్యాండ్ ఉంది చెప్పగలుగుతారు. సో అట్లాంటి అనుభవం ఉన్న వ్యక్తి. అయినప్పటికీ మా భూమి ఒక 4 ఎకరాలు ఈ కంప్యూటరైజ్ చేసే క్రమంలో అది అసైన్ భూమిగా పడ్డది, అంటే ప్రభుత్వ భూమిగా దాన్ని పెట్టారు. సో ప్రభుత్వ భూమి అయింది అన్న విషయం 2008కి వచ్చేసరికి మనకు తెలిసింది, మా ఫాదర్ చూసారు. కానీ దాన్ని మార్చాలంటే దానికి ఎన్ఓసి కావాలి, ప్రాసెస్. ఆ ప్రాసెస్ అప్పటికే రిటైర్ అవడంతో ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది. 2014-15 వచ్చేసరికి మేము ల్యాండ్ సేల్ చేయాలి అనుకున్నప్పుడు, అమ్మాలి అనుకున్న టైంలో ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే ఒక పెద్ద ప్రాసెస్ చెప్పారు అక్కడ వాళ్ళు. కలెక్టర్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతారు, కలెక్టర్ ఆమోదిస్తేనే అది మీరు అమ్మడానికి కొనడానికి వీలు ఉంటుంది. సో రిజిస్టర్ పల్లెటూరులో ఏం జరుగుతుంది, మామూలు అయితే ఏదైనా ల్యాండ్ సేల్ చేయాలని ఏం చేయాలని నమ్మకాల మీద ఎక్కువ ఆధారపడి ఉండే, పేపర్ కంటే కూడా. సో చాలా వరకు కాగితం రాసుకొని అమ్మడం కొనడం జరుగుతూ ఉంటుంది. సరే, తర్వాత కంప్యూటరైజ్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేటప్పుడు మన విషయం తెలిసిన తర్వాత అప్పుడు ఎన్ఓసి కోసం కొన్ని రోజులు ట్రై చేస్తే 2014 నుంచి 2017 వరకు 2.5 సంవత్సరాలు పట్టింది ఎన్ఓసి రావడానికి. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎన్నేళ్ళండి? 2.5 సంవత్సరాలు పట్టింది. అది నేను మీడియాలో పనిచేస్తున్నాను, ఆయన స్వయంగా విఆర్ఓ అయ్యుండి ఇవన్నీ అంటే చాలా రోజుల నుంచి రికార్డ్స్ అవన్నీ చూసుకొని చేస్తే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి మనం చెప్పనక్కర్లేదు. సో ఫస్ట్ కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చిన టైంలో అప్పుడు కొంత కన్ఫ్యూజన్. ఇప్పుడు భూభారతి సంథింగ్ తీసుకున్నారు, దీని ద్వారా ఇక్కడ కూడా అదే కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ నడుపుతుంది, ఇప్పుడు గవర్నమెంట్ నడుపుతారు. సింపుల్ లాజిక్ అంతే కదా. నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మాటిక్స్ సో వాళ్ళు నడుపుతున్నారు. సమస్య ఏంటంటే సార్ నాకు అనిపించేది దీంట్లో, అంటే యాక్చువల్లీ ఇక్కడ విజయబాబు గారు జాయిన్ అవుతున్నారు, వారి ముందు నేను మాట్లాడడం చాలా అల్పంగా అనిపించుండవచ్చు. బట్ ఎస్, మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. కానీ లిటరల్లీ చాలా సంవత్సరాల నుంచి పారదర్శకత అనేది చాలా కీలకమైన విషయం సార్. ఏదైనా అకౌంటబిలిటీ లేని వ్యవహారాలు ఉన్నప్పుడు, అంటే జవాబుదారీతనం లేకపోవడము, పారదర్శకత లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం మనం చాలా సార్. కానీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేటప్పుడు పూర్తిగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోం, పూర్తిగా టెక్నికల్ గా దాన్ని చూడడం, పూర్తిగా మాన్యువల్ గా మనం దాన్ని చేయాలి. అయితే పూర్తిగా మనిషి మానవ ఇంటర్వెన్షన్ తోటి మాన్యువల్ గా చేయాలి, లేదంటే పూర్తిగా కంప్యూటరైజ్ చేయాలి. చాలా మోడల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ గానీ, సింగపూర్ గానీ, అమెరికా గానీ ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి, భూములకు సంబంధించి మీరు చూసండి, స్పేషియల్ మ్యాపింగ్ జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆ పర్టికులర్ ల్యాండ్ జస్ట్ అట్లా కంప్యూటర్ లోకి వెళ్ళి జస్ట్ చేయాలని దానికి సంబంధించిన పుట్టుపూర్వతాలు మొత్తం వచ్చే టెక్నాలజీ ఉంది, వాడుతున్నారు బయట దేశాలు. మన టెక్నాలజీ వాడే క్రమంలో సంవత్సరాల తరబడి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టుగా కొన్ని 100,000 మంది బాధితులు, విద్యార్థుల ఉద్యమం లాగా రేపు పొద్దున రిజిస్ట్రేషన్ ఉద్యమం వస్తుందా? నిజంగానే. సో దీనికి బాధ్యులు ఎవరు? దీని మీద ఎవరు అకౌంటబిలిటీ ఎవరిది? హ్యూమన్ ఇంటర్వెన్షన్ వచ్చిందంటే కరప్షన్ వస్తుంది, సింపుల్ లాజిక్. వన్స్ హ్యూమన్ ఇంటర్వ్యూ అయ్యారు, మీరు సంతకం పెట్టారు. చిన్నప్పుడు ఊళ్ళలో కుల ధృవీకరణ పత్రం రావాలి అని అంటే, సర్టిఫికేట్ చేయాలి అని అంటే
డబ్బులు చేతులు మారాల్సిందే. సో ఇప్పుడు దాన్ని కంప్యూటరైజ్ చేసిన తర్వాత కొంత దానికి ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటే అది ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది, అది ఇంకా రాదు. రైట్. సరే, మన విజయబాబు సార్ కూడా జాయిన్ అయ్యారు, ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ అండ్ లాంగ్వేజ్ కమిషన్, ఫార్మర్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్, సీనియర్ జర్నలిస్ట్. సార్, మీరు జస్ట్ జాయిన్ అయ్యే ముందర మనం ఈరోజు ప్యానల్కి పిలిచిన సీనియర్ జర్నలిస్ట్ వీరిద్దరు కూడా స్వయంగా బాధితులే. సో ఇప్పుడు చెప్తుంటే ఇది కాస్ట్ లేకపోతే ఆశ్చర్యం ఎందుకంటే మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఇదేమిటంటే కొంత లైఫ్ అయిన తర్వాత ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవాలి, ఒక ఇల్లు అక్వైర్ చేసుకోవాలి అనేటువంటిది ఇట్ ఈస్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్ని పూర్తిగా ఛిద్రం చేసేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలే చేయటం అనేది దారుణం. ప్రభుత్వాలు వాళ్ళ యొక్క స్కీమ్స్లో ముఖ్యంగా ఇచ్చే టాప్ ప్రయారిటీ ఏమిటి? హౌసింగ్. అటువంటిది ఆ హౌసింగ్ అనేటువంటిది సరే డౌన్ ట్రాడన్ పీపుల్కి ఏవో స్కీమ్స్ ఉన్నాయి, ఏమైనా ఇస్తున్నారు. బట్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో రకంగా కూడబెట్టుకొని లోన్లు తెచ్చుకొని ఇంకో వాళ్ళకు ఉన్నటువంటి మూలధనం ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసుకొని గోల్డ్ని ఏదైనా ప్లడ్జ్ పెట్టుకొని దాంతో ఇవన్నీ చేస్తే ఒక్కసారిగా దాని మీద ప్రభుత్వమే ఒక పిడుగు వేయటం అనేటువంటిది అంతవరకు కరెక్ట్ అనేది. ఇందాక మిత్రుడు చెప్తూ ఉంటే నేను విన్నాను. అసలు వాళ్ళ ఇదేమిటంటే ఇది అమెరికాలో, ఉదాహరణకు అమెరికాని కనుక తీసుకున్నట్లయితే ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి సంబంధించి వాళ్ళకు కూడా మనలాంటి ఆర్టీఐ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ దే ఆర్ స్పెండింగ్ ఏ హ్యూజ్ మనీ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి అండ్ సరే మనందరికీ తెలిసిందే వాళ్ళ సిటిజన్ రైట్స్కి కూడా, ఇది కన్స్యూమర్ రైట్స్కి దే విల్ గివ్ టాప్ ప్రయారిటీ. ఎక్కడ వైలేషన్ జరిగినా కూడా ఇంటర్న్ దే విల్ పే హ్యూజ్ పెనాలిటీ. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అవి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నిజానికి ఈ ఆర్టీఐ చట్టాన్ని కూడా ఒక మంచి దృక్పథంతో పెట్టారు. ఇప్పుడు అదేమైందంటే ఒక టూత్లెస్ టైగర్ కింద అయిపోయింది. పూర్తిగా దాని కూరలు పీకేశారు సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ. బట్ వెన్ ఐ వాజ్ ఆర్టీఐ కమిషనర్ నేనేదో నన్ను సెల్ఫ్ ఇది చేసుకున్నాను కాదు, నేను ఈ ఆర్టీఐకి సంబంధించి రెవెన్యూ కేసెస్ చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఇచ్చేవాడిని. అంటే నాకు కొంత లీగల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఆర్టీఐ చట్టంలో ఉన్న దీని ప్రకారంగా రికార్డ్స్ అడిగితే రికార్డ్స్ లేవు అంటారు. రికార్డ్స్ లేవంటే వీడు వస్తాడు అప్లెంట్ వచ్చి సార్ నేను ఇట్లా ఆర్టీఐకి పెడతాను రికార్డులు లేవు అని చెప్పి అంటున్నాడు అని చెప్పని. సో రికార్డులు లేవు అని చెప్పని చేతులు దులిపేసుకోవడం కుదరదు. ముఖ్యంగా వైజాగ్ లాంటి చోట అయితే వీళ్ళు ఎంత హారిబుల్గా ఉంటారంటే ఆ హుద్హుద్ తుఫాన్ అనేది వచ్చింది కదా, ఆ హుద్హుద్ తుఫాన్ వచ్చింది, తుఫాన్లో మొత్తం అయినా కూడా కొట్టుకుపోయినాయి. హుద్హుద్ తుఫాన్లో రెవెన్యూ ఫైల్ కొట్టుకుపోతాయి కానీ మిగతా వీళ్ళ టిఫిన్ బాక్సుల దగ్గర నుంచి అక్కడ అన్నీ జాగ్రత్తగానే ఉంటాయి, వీళ్ళ వస్తువులన్నీ బాగానే ఉంటాయి. కేవలం రెవెన్యూ రికార్డ్స్ మాత్రం తుఫాను కాకెత్తుకుపోయిందని మనకి చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు కదా, ఆ విధంగా కాకలు ఎత్తుకుపోయినట్టుగా హుదూద్ తుఫాను వచ్చి వాళ్ళ రెవెన్యూ రికార్డులన్నీ ఎత్తుకుపోయి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్సో లేదు హైదరాబాద్ లాంటి చోటు కానీ ఇంకా కర్నూలులో తుఫాను వచ్చింది ఎత్తుకుపోయిందని చెప్తారు. అప్పుడు నేనేం చేసేది ఏంటంటే ఇప్పుడు లా అనేటువంటిది చిన్న బేర్ యాక్ట్ ఉంటుంది ఆర్టీఐ. ఈ బేర్ యాక్ట్ని పట్టుకొని వీళ్ళు కూడా రొటీన్గా చేస్తూ వెళ్ళిపోతుంటారు. నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి రికార్డ్స్ కనుక ఒకవేళ గల్లంత అయితే కనిపించకపోతే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లాడ్జ్ ఏ కంప్లైంట్ నియర్ బై పోలీస్ స్టేషన్. నువ్వు పోలీస్ స్టేషన్లో ఒక అధికారి, ఇప్పుడు మన ఇంట్లో వస్తువులు పోతే కస్టోడియన్గా మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదా, మరి రికార్డ్స్ పోయినప్పుడు సంబంధిత అధికారి వాడు చేతులు కట్టుకొని పోయాయని చెప్పని ఎలా కూర్చుంటాడు? వాడు పక్కనున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఒక ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి, ఆ కాపీ తీసుకున్న తర్వాత ఇది చేయాలి. అదర్వైజ్ ఏంటంటే ఇమ్మీడియట్గా నేను డైరెక్షన్ ఇచ్చేవాడు, హౌ దిస్ ల్యాబ్స్ వాజ్ అలౌడ్ టు అక్కర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డెరిలిక్షన్ ఆఫ్ యువర్ డ్యూటీ, సో ఫిక్స్ ది కన్సర్న్ అండ్ టేక్ ది సూటబుల్ యాక్షన్ అని చెప్పేవాళ్ళం. ఆ విధంగా బడికి తెచ్చేవాళ్ళు అనమాట రావాలంటే. ఇప్పుడు ఈ కోకాపేట ఏదో మణికొండ ఏదో అంటారు కదా, వాడెవడు నేను ఒక ఆర్డర్ ఇస్తే బస్తాడు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు, పేపర్లన్నింటిలో కూడా వచ్చింది, ప్రొవైడ్ చేయాలి. అంటే అంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కూడా ఎక్కడా లేదు, కానీ వాళ్ళని పిలిచి చేసుకోవాలనాలి. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఇన్ ఎవ్రీ రెవెన్యూ ఆఫీస్. వాడు సింపుల్గా రికార్డ్స్ లేవు లేకపోతే ఇవ్వమని చెప్పి చేతులు దులుపుకోవడానికి వీల్లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, కొంతమందికి చట్టాలు తెలియకపోవటం వల్ల వీళ్ళు ఏదో ఒక నిరాశలో నిస్పృహలో ఉంటారు. కానీ డెఫినెట్గా ఈ ల్యాబ్స్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ముఖ్యంగా ప్రైవేట్ ప్రాపర్టీ అనేది
ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. గవర్నమెంట్ కబ్జా చేయకపోయింది. నాకు అర్థం అది కదా అసలు నిషేధం పేరుతో ఎలా కబ్జా చేస్తారు? ఇప్పుడు దీనికి ఇంకోటి బుకాయిస్తున్నారు వీళ్ళు, ఫండమెంటల్ రైట్లో లేదండి ప్రైవేట్ ప్రాపర్టీ అని. బట్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. ఇందిరాగాంధీ టైంలో ప్రైవేట్ ఈ రాజభరణాల రద్దు ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో ఆవిడ అబాలిష్ చేసింది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి. బట్ వేరస్ ఆఫ్టర్ దాట్ 300A ప్రొవిజన్ 300A ప్రకారంగా ఇది ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ ఏ డెఫినెట్గా ఫండమెంటల్ రైట్ కిందకు వస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ ఫండమెంటల్ రైట్స్. అలాంటిది ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత ఇదే వాడు చెప్పే మాటలు ఇదంతా కూడా. మోటివ్ ఏంటి, ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? సింపుల్, మనకిప్పుడు మన కార్యాలయానికి 99 టీవీ కార్యాలయానికి మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది బాధితులు వస్తున్నారు. బట్ వాళ్ళ వెర్షన్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటి అన్నట్లయితే ఇదంతా కూడా ఒక చైన్ లింక్గా ఉంది. దీంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇక్కడ నేను చెప్తాను. ఇది ఒక చైన్ లింక్ అంటే ఏంటి? తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అనమాట, ఆ తర్వాత కలెక్టరు, రిజిస్ట్రేషన్ శాఖ, జాయింట్ కలెక్టరు, ఇదంతా అన్చైన్డ్ లింక్ అప్ టు రెవెన్యూ మినిస్టర్ అండ్ సీఎం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట, వాళ్ళ ఆరోపణలు. దీని వెనక ఒక 5 మెంబర్స్ టీం ఉంది. సో వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్ ఇక్కడ వాళ్ళదే ఫైనల్ అని చెప్తున్నారు. తర్వాత కొన్ని కేసెస్ చూస్తే వాళ్ళు చెప్పేటువంటిది కూడా ఎంత చిత్రంగా ఉందంటే, టాప్ ప్రయారిటీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు సీ దిస్ పర్సన్స్, వాళ్ళ ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుతున్నాయి. బట్ వేరే రిమైనింగ్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళు అసలు అక్కడికి ఆ డోర్ దగ్గర కూడా వెళ్ళలేరు, వెళ్ళనియరు. వాళ్ళది మాత్రం అవడం లేదు. ఎందుకు మరి ఈ డిస్పారిటీ ఏంటి, ఈ కాంట్రడిక్టరీ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది అది మరి తేల్చాల్సిన అవసరం ఉంది. నాకు ఒక వ్యక్తి చెప్పారు సార్ దీని మీదనే, మామూలుగా ఇంతకు ముందు అట్లీస్ట్ ఈ అనుమతి రావాలి అని అంటే దానికి ఒక నంబర్ చెప్పేవాళ్ళు, ఇంత డబ్బులు కడితే నీకు అనుమతి వస్తుంది. ఇవాళ ఎట్లా ఉందంటే మార్కెట్ వాల్యూలో ఇంత పర్సెంటేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు బాటా రేట్స్ లాగా వీళ్ళకి ఎంత అనేది అమౌంట్ స్క్వేర్ ఫీట్ ఎంత సార్తో మాట్లాడుకో చేసుకో. దిస్ ఈస్ ద ప్రాక్టిస్. మొత్తం 10 మంది ఇంత నిస్సిగ్గుగా ఇంత కోట్లు ఇచ్చి పోస్టింగ్ తీసుకున్నాం మేము. ఈ పోస్టింగ్ లో నేను డబ్బులు సంపాదించుకుంటే నేను నా 50 లక్షలు పెట్టి పోస్టింగ్ తీసుకున్నాను. అది ఇన్స్పెక్టర్ పోస్టింగ్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, తహసీల్దార్ అన్ని డబ్బులతోనే పోస్టింగ్ నడుస్తుంది. మీరు చూడండి, పల్లెటూరులో ఎవరు పోస్టింగ్ తీసుకోవడం హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అక్కడ వచ్చిన తర్వాత ఆ 50 లక్షలు పెట్టి ఆ పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ సంపాదించుకోవాలి. దాని తర్వాత అప్ ద ర్యాంక్స్ పంపిస్తాడు నెక్స్ట్ పోస్టింగ్ కోసం చూసుకోవడానికి అనమాట. ఇది చాలా మనం అనుకుంటే ఇంత సింపుల్ విషయం కాదు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నేనేమంటానంటే సార్, ఇది ఇన్స్టిట్యూషనల్ గా వ్యవస్థీకృతం చేస్తారు ఈ ఇష్యూ. కరప్షన్ వ్యవస్థీకృతం చేశాక తర్వాత మీరు కొచ్చారులు కానీ ఇందాక ఆ పోస్ట్ అని చెప్పన్నారే అమౌంట్ ఇచ్చి, దాని పేరు ఏమిటో తెలుసా? కొద్దిగా మంచి సీట్ ఇవ్వండి అని మంచి సీట్ రికమెండ్ చేయించుకున్నప్పుడు ఏం చేస్తా సార్ కొద్దిగా మా వాడికి మంచి సీట్ ఇవ్వండి అంటే, మంచి సీట్ అంటే వ్యవసాయ పనులు చేయడానికి కలెక్షన్ కోసం ఇచ్చే సీట్ మంచి సీట్ అనమాట. అంటే ఇంత ఆర్గనైజ్డ్ కరప్షన్ మీరు చెప్తున్నారు. ఇది సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. మునంబం అని చెప్పి కొచ్చిన్ దగ్గర ఒక చిన్న ఫిషింగ్ విలేజ్. ఇది మన వకఫ్ నుంచి కరప్షన్, వకఫ్ ఇంకా పెద్ద కరప్షన్. ఎందుకంటే దీంట్లో టెంపుల్ ల్యాండ్స్ అంటున్నారు, మంచిదే, టెంపుల్ ల్యాండ్ సేల్ ప్రొహిబిట్ చేయండి, కానీ అక్కడే మ్యాక్స్ అమ్ముకున్నారు టెంపుల్ ల్యాండ్స్. వకఫ్ బోర్డ్, ముతావలీలు, వకఫ్ ల్యాండ్ అన్ని అమ్ముకున్నారు. మా ఇంటి దగ్గర కోహిమాం జమీన్ అని చెప్పి చెప్పండి, అమ్ముడు డిస్ప్యూట్ నడుస్తుంది ఒకటి హైదరాబాద్ హైకోర్టులో. దాని పక్కన కోహిమాం జమీన్ అని చెప్పి పెద్ద ఒక దర్గా ఉంది. ఇంకా అది షియా వాళ్ళ దర్గా, లైక్ మౌలాలి అనమాట, ఆల్మోస్ట్ ప్యారలల్ గా ఉంది. దాని చుట్టుపక్కల ల్యాండ్ అంతా ముందు వీళ్ళ వకఫ్ ల్యాండ్ ఉండే, ఒక టైంలో అడవి ఉండేది, ఆర్మీ, దాని పక్కన బ్రిటిష్ ఆర్మీ ఉంది. ఇప్పుడు చూస్తే మొన్న నేను ఈ డిస్ప్యూట్ దగ్గర వెళ్ళి అక్కడ అడిగితే ముతావలి ఏమంటాడు, సార్ మా దగ్గర ల్యాండ్ ఏం లేదు, ల్యాండ్ అంతా పోయింది, అది గవర్నమెంట్ టేక్ ఓవర్. గవర్నమెంట్ వకఫ్ ల్యాండ్ ఎట్లా టేక్ ఓవర్ చేస్తారు? ఓకే, అక్కడ బోర్డు కూడా పెట్టేశారు, ఎవరో 2 bedroom హౌసెస్ అని చెప్పి బోర్డు పెట్టేశారు. నాకు అర్థం కాదు, ఇది మునంబం ల్యాండ్ ఇదే జరిగింది. మునంబం అని చెప్పి క్వశ్చన్ చెప్పాను, ఫిషింగ్ విలేజ్, 600 ఫ్యామిలీలు 5 జనరేషన్ నుంచి నడిపించుకుంటున్నారు. అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. 2nd జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్ వచ్చేసారు. సడన్ గా ఒక 10 సంవత్సరాల ముందు వకఫ్ బోర్డు వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాదని చెప్పేసారు. అయిపోయింది.
మోదీ గారు ఆ చట్టం తీసుకొచ్చేదాకా అది ప్రాబ్లం అంటే ఒకసారి వకఫ్ సెడ్ దట్ ల్యాండ్ ఇస్ మీది కాదంటే మీరు ప్రూవ్ చేయాలి మీ ల్యాండ్ మీద వకఫ్ ప్రూవ్ చేయక్కర్లే. ఆలోచించండి. ఇవాళ పొద్దున ఒక మా కజిన్ అవుతాడు, తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్లీ సార్ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇట్లా ప్రాజెక్టులు వస్తాయి కదా, ప్రాజెక్ట్ వచ్చినప్పుడు భూసేకరణ చేస్తుంది ప్రభుత్వం. దాన్ని తీసుకొని దానికి వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఇంకొక దగ్గర భూమి ఇవ్వడం చేస్తారు. అయితే ఇంకో దగ్గర భూమి ఇచ్చినప్పుడు ప్రభుత్వ భూమి కదా ఇచ్చేది. సో ప్రభుత్వ భూమి ఇచ్చినప్పుడు దాన్ని అమ్మడానికి కొనడానికి వీలు ఉండదు. ప్రభుత్వ భూమి కొన్ని నిబంధనల ప్రకారం లైక్ సెజ్లకు ఇచ్చినా లేకపోతే ఏదైనా ఒక ఆశ్రమానికి ఇక్కడ ఇచ్చిన దానికి డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చినా ఇక్కడ ఇచ్చిన దానికి ఇది అది వాళ్ళు ఇచ్చినందుకు గాను పరిహారం ఇస్తున్నది కదా, పరిహారం ఇస్తున్నది వాళ్ళు అమ్ముకోవడానికి కొనడానికి వీలుగా ఉండాలి. వీళ్ళు ఉండాలి. అయితే ఇక్కడ ఏమైందంటే ఆయన నిబంధన ప్రకారం తహసీల్దార్ కాబట్టి ఆయన గ్రౌండ్ లో జరుగుతుంది చెప్తున్నారు. ఆయన ఏంటంటే వీళ్ళు కొంతమంది మాన్యువల్ గా దాన్ని ఆ పర్టికులర్ జాబితాలో పెట్టకుండా మీరు ప్రైవేట్ అమ్మడానికి కొనడానికి వీలుగా ఉండే జాబితాలో చేర్చారట కొన్ని సందర్భాల్లో. అంటే మామూలుగా అయితే ఆ పర్టికులర్ వ్యక్తి కనుక నిజంగా చేర్చకూడదు అనుకుంటే వదిలేస్తే వాళ్ళకి తెలియదు, తీసుకున్నప్పుడు తెలియదు నేను భూమి ఇచ్చాను అనుకుంటాడు. కానీ అది అమ్మడానికి కొనడానికి వీలేదన్న విషయము మామూలు వ్యక్తి ఒకసారి తీసుకోడు. ఇప్పుడు అమ్మడానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఇది మాన్యువల్ గా ఇంటర్వెన్షన్ అవ్వడం వల్ల కొంతమంది ఏమో చేస్తున్నారు, కొన్ని ప్లేసుల్లో జరగట్లేదు అనేది ఇంకొక వర్షం. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే కొంచెం నంబర్స్ చూస్తే అటవీ భూమి అండ్ ఈ అటవీ శాఖకి రెవెన్యూ శాఖకి మధ్య డిస్ప్యూట్ సార్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన రికార్డుల్లో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నెంబర్స్ ప్రకారం తెలంగాణలో సుమారుగా 43.05 లక్షల ఎకరాలు ఉందని లెక్క. అండ్ రెవెన్యూ రికార్డుల ప్రకారం 61.77 లక్షల ఎకరాలు రాష్ట్ర లెక్కలు, అంటే రాష్ట్రం పంపించినటువంటి లెక్కలు ఒకటి మొత్తం రెండింటి చూస్తే రెవెన్యూ రికార్డులకి అండ్ అటవీ భూమికి లెక్క మధ్యలో 23 లక్షల వ్యత్యాసం ఉంది. 23 లక్షల ఎకరాలు ఎవరెత్తుకెళ్లారు అంటే ఎత్తుకెళ్ళడం కాదు. ఇప్పుడు మాదని మేము క్లెయిమ్ చేస్తాం, మీదని మీరు క్లెయిమ్ చేస్తాం. ఈ డిస్ప్యూట్ కూడా సాగుతూనే ఉంటాం. ఈ డిస్ప్యూట్ మధ్యలో మధ్యలో ఎవడో ఒకడు వస్తాడు, బాగా ఇన్ఫ్లుయెన్సర్ ఎవడో వస్తాడు, వచ్చి దాన్ని వాడి పేరు సాయి గారు చెప్పిన డిస్ప్యూట్ కి ఇంకొక డిస్ప్యూట్ సికింద్రాబాద్ ఏరియాలో డిఫెన్స్ ఎస్టేట్ ల్యాండ్ కింద చాలా మటుకు సికింద్రాబాద్ లో ఆర్మీ ఏరియా వస్తుంది. ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్, హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ కంటోన్మెంట్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ అనేది పూణేలో ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిఫెన్స్ ల్యాండ్ మొత్తం కాపాడుకోవాలి. అది వాళ్ళ సెక్షన్స్ ఉంటుంది, A1 ల్యాండ్, A2 ల్యాండ్, B1 B2 ల్యాండ్ అని ఉంటుంది ప్రయారిటీ వైస్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ లో మాక్సిమం కరప్షన్ ఉంది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగా. మీరు బిలీవ్ చేయరు, బొలారం నుంచి మీరు వెళ్తూ సెంటెన్స్ స్కూల్ క్రాస్ చేయగానే సడన్లీ ఆర్మీ ఏరియా నడుమిట్లో ఒక పెద్ద ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి ఎక్కడ వచ్చింది అంటే సెంటెన్స్ అర్థం చేసుకోవచ్చు. 1875 ఓల్డెస్ట్ సెంటెన్స్ బొలారం. కానీ ఇది ఎక్కడ వచ్చిందంటే తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ పనిచేసిన ఒక మనిషి ఆ టైంలో డిఫెన్స్ మినిస్టర్ పనిచేసిన ఒక మనిషి ఏం చేశారంటే 6 పేజీలు చింపేసినట్టు ఆఫీషియల్ రికార్డ్ నుంచి. అంటే 81th పేజ్ తర్వాత 91 వస్తుంది, 10 పేజీలు లేవు నడిమి రికార్డ్స్ నుంచి. ఆ టైంలో కంప్యూటరైజేషన్ లేదు. ఆ ల్యాండ్ మొత్తం వీడ్ అయిపోయింది, ప్రైవేట్ ఇండివిజువల్ అయిపోయింది. ఆర్మీ వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ ద బెస్ట్ టు అండర్స్టాండ్ ఈ ఎక్కడ నడిమిట్ వచ్చిందని చెప్పేసి. ఇది జరిగిన తర్వాత ఇట్లాంటి చాలా అవకతవకలు డిఫెన్స్ ఎస్టేట్ నడుస్తుంది. సికింద్రాబాద్ లో బ్రిటిష్ కంటోన్మెంట్ ఉండే, ఇట్ వాజ్ ద లార్జెస్ట్ కంటోన్మెంట్, ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంటోన్మెంట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న రికార్డులు మొత్తం అవకతవకలు చేసి కంప్లీట్ గా దే మెస్డ్ అప్ ద రికార్డ్స్. అది ఏమని అంటే పూణేకి పంపి మా బొలారం టెంపుల్ అయ్యప్ప టెంపుల్ ఒక లేడీకి వాళ్ళ హస్బెండ్ కి లీజ్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు 99 సంవత్సరాలు. ఆమె మాకు ఇచ్చింది, ఐఎమ్ ద సెక్రటరీ ఆఫ్ ద టెంపుల్. సో మాకు ఇచ్చారు అది. టెంపుల్ ఇచ్చినప్పుడు ఏమైంది, లీజ్ లో మాకు అది లీజ్ లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయింది, 3 సంవత్సరాల ముందు ఎక్స్పైర్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి చాలా టైం అయింది కదా. న్యాచురల్లీ ఇట్ వెంట్ బ్యాక్ టు డిఫెన్స్ ఎస్టేట్స్. ఇప్పుడు వాళ్ళు మేము చిన్న ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టాలని వచ్చి అబ్జెక్ట్ చేస్తున్నారు. కానీ దాని వెనక దాని పక్కన దాని అక్కడ ఇక్కడ అంతా ఏం కావాలంటే చేసుకుంటున్నారు. కానీ టెంపుల్ ల్యాండ్ లో టెంపుల్ మీరు ముట్ట చేయకూడదు, గోడ కట్టకూడదు. ఇప్పుడు వీఆర్ లూజింగ్ హాఫ్ ద టెంపుల్ డ్యూ టు రోడ్ వైడనింగ్. మా ధ్వజస్తంభం దాకా పోతుంది. ఓకే, నో ప్రాబ్లం, సాయి గారు వస్తుంటారు టెంపుల్ కి మాల వేసుకున్న టైంలో. ఇది మన ప్రాబ్లం. మనం జిహెచ్ఎంసీ అనుకుంటాం, ఒకటి జిహెచ్ఎంసీ ద మెస్, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అది కూడా మెస్. ఇది నేను చెప్తాను చూడండి, ఒక నెక్స్ట్ 200 సంవత్సరాలు కొట్టుకున్నా కానీ మన అందరూ వెళ్ళిపోతాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత 22A సంబంధించిన మరిన్ని అంశాలకి సంబంధించిన సమగ్ర విశ్లేషణ కొనసాగుతుంది. ఇప్పుడు గనక చూస్తే ఇందాక మనం అనుకున్న ఈ 4 జిల్లాల్లోని దగ్గర 1 కోటి మంది బాధితులు. ఇందాక సాయికృష్ణ గారి లెక్క 90 లక్షల నుంచి 1 కోటి ఎకరాలు ఇందులో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. నేనేంటంటే 2004 పూర్వం కూడా సార్ విజయబాబు గారు
చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో మనకి గౌరీదొడ్డి ఇప్పుడు జర్నలిస్ట్ స్థలాల కోసం అవును. ఆ ఏరియాలో కూడా కొన్ని వేల ఎకరాలు నిషేధం ఇచ్చారు. అంటే అప్పట్లో ఆయన విజనరీ కాబట్టి ఏదో ఐటీ ప్రాజెక్ట్ కోసం అని అనుకుని ఉంటారు. తర్వాత సబ్సిక్వెంట్ గా తెలంగాణ ఉద్యమం ఇవన్నీ పక్కన పడిపోయింది. దాన్ని అట్నే ఉంచి ఇవాళ కొత్తగా ఈ నిషేధం ఏంటి? ఈ నిషేధం దానికి వర్తించట్లా మరి. ఇది జరుగుతుంది వాసుదేవన్ గారి. ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్లో ఒక టైంలో జోక్ ఉండే, నిజాం వెళ్తూ రైట్ హ్యాండ్ చూపించి ఈ స్థలం భూమి అంతా మీది తీసుకోండి అని చెప్పారు. వస్తూ సాయంత్రం పూట లెఫ్ట్ హ్యాండ్ చూపించి ఈ భూమి అంతా మీద అని చెప్పారు. సో ఒకటే దాని మీద ఇద్దరు క్లైమెంట్లు అక్కడే అయిపోయారు. దాని తర్వాత ఫ్యామిలీ సబ్ డివిజన్ జరిగింది. ఇప్పుడు మీరు బంజారా హిల్స్ తీసుకోండి, జూబ్లీ హిల్స్ తీసుకోండి. అట్ వన్ టైం అది కంప్లీట్ ఒక కమ్యూనిటీ వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు కూడా ఉంది అక్కడ. కానీ వాళ్ళ నడిమిట్లోనే ఉన్న గొడవలు అక్కడ ఉన్న చాలా మటుకు ప్రాబ్లమ్స్ బయటకు మీరు చూసుంటారు. నిజాం జ్యువెల్స్ ఆక్షన్ టైంలో నిజాం జ్యువెల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేస్తున్నారు. దాని మీద ఎంతమంది క్లైమెంట్స్ ఉన్నారు. ఇది ప్రాబ్లం ఏంటంటే డెఫినెట్గా డిజిటైజేషన్ చేయాల్సిందే, అది కంప్యూటరైజేషన్ చేయాల్సిందే. కానీ ఒక కట్ ఆఫ్ పీరియడ్ పెట్టండి. మీరు వెళ్ళి మళ్ళీ నేను 16th సెంచరీకి వెళ్ళి 16th సెంచరీలో కులీ కుతుబ్ షా టైం నుంచి స్టార్ట్ చేస్తారంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇది వారు బంజారా హిల్స్ అని అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. వెరీ రీసెంట్లీ ఇప్పుడు మన ఇక్కడ జరిగిన ఒక మ్యారేజ్కి సంబంధించి నేను ఒక మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. మన 1990 ఫ్యామిలీకి సంబంధించిన దీంట్లో ఆయన చాలా అసలు ఆశ్చర్యపోయేటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఏమిటంటే ఇప్పుడు మన ఈ బంజారా హిల్స్ ఉంది కదా, బంజారా హిల్స్కి లెఫ్ట్ సైడ్ చాలా మందికి తెలియంది ఏమిటంటే అక్కడ ఆ చౌరస్తా నుంచి చివరి వరకు కూడా పూర్తిగా ఒక వర్గం చాలా ప్లాన్డ్గా వెల్ ప్లాన్డ్గా అదంతా కూడా వాళ్ళందరూ దాన్ని రకరకాల దీంట్లో కబ్జా చేసుకుంటూ వచ్చేసి దాన్ని సీఎం వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని రెగ్యులరైజ్ చేశారు. ఈ మన ది వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ పార్క్ బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఏదైతే ఉందో దాని మీద కూడా కన్ను వేశారు. దాని మీద కూడా కన్ను వేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఇది చేయకపోతే ఇందిరాగాంధీ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చేస్తే అక్కడి నుంచి ఫోన్ వచ్చి ఆ విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఆర్డర్స్ వస్తే ఆయన కాస్త కొంచెం ఒక మంచి కొన్ని వాల్యూస్ ఉన్న వ్యక్తి కదా, ఆయన జస్ట్ ఆ టైంకి ఆయన తాత్కాలికంగా ఓకే మేడం అని చెప్పి ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయట. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగా నేను మీన్ వైల్ ఏం చేశారంటే దీన్ని నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేస్తున్నానని చెప్పని కేవలం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చలవ వల్ల హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇవాళ మనకు అంత పార్క్ ఉంది, నేషనల్ పార్కు. అదర్వైజ్ దాన్ని కూడా మింగేసేవాళ్ళు అని చెప్పారు. సో ఇలా ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి భూముల్ని వాటి జోలికి వెళ్ళరు. కానీ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నట్టుగా ఏదో మధ్యతరగతి కుటుంబాల కోసమో లేకపోతే వాళ్ళకి మనం ఏదైనా ప్రొవైడ్ చేద్దామని ఎవరైనా కట్టిన బిల్డర్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల్లాగా విసిరి వీళ్ళని స్క్వీజ్ చేయటం. ఈ స్క్వీజ్ చేసే దారుణం కూడా ఎంత ఉందంటే నేను 2-3 రోజుల నుంచి పదే చెప్తూ ఉన్నా. ఒక 500 హౌసెస్కి సంబంధించి ఒక చాలా సంవత్సరాల క్రితమే ఒక వెంచర్ పూర్తయితే అందులో కొంతమంది ఆల్రెడీ ఆక్యుపై కూడా చేశారు. నేను రిపీటెడ్గా చెప్తున్నా ఈ విషయాన్ని, ఎందుకంటే పబ్లిక్ తెలియాలి, మన దృష్టికి వచ్చినటువంటి కేసు ఇది. చేస్తే అందులో కొంతమంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, వాళ్ళందరూ కూడా దాంట్లో ఆక్యుపై చేశారు హౌసెస్. రిమైనింగ్ వాటికి వెళితే అక్కడ ఇది మీది 22A ఉందని చెప్పి ఎందుకు వాసుదేవన్ గారు మీరు చూపిస్తున్న విజువల్ రెండో విజువల్ ఇస్ దట్ అమ్ముగూడ ప్రాపర్టీ. ఓకే 116 ఏకర్లు. అక్కడ వాళ్ళకి ఏ డిస్ప్యూట్ లేదు, 22A లేదు. ఎందుకు అదంతా పెద్ద బిల్డర్ చేతిలో ఉంటుంది అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. దట్ మనకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఈ ప్రాబ్లం రాబోతుంది. సో ఇది ఒకటి లెట్ మీ కంప్లీట్. సో వెళితే ఏమిటండి ఇది అని చెప్పానంటే ఇందాక మనం ఆ చైన్ లింక్ చెప్పుకున్నాం కదా, ఈ చైన్ లింక్ నుంచి ఒకళ్ళని అడిగితే మనకు ఒక చిన్నప్పుడు కథ ఉంటుంది, నేను ఎరుక నీ అత్తను అడుగు అని చెప్పని చెప్తుంటారు కదా అక్కడికి. ఆ విధంగా చెప్తే ఇదంతా కూడా ఫైనల్గా వాళ్ళు చెప్పినటువంటి మాట, వాళ్ళు చెప్పినటువంటి ఒక దీనికి ఏంటంటే మంత్రి గారి దగ్గరికి వెళితే సరే ఆల్టుగెదర్ అంతా కలిపి ఒక 50 CR ఏముండని అని చెప్పని అన్నారు. 50 CR చేస్తే మేము కట్టిన తర్వాత ఎప్పుడో పాతకాలం నాడు అది కంప్లీట్ అయిపోయాయి, చాలా ఇంతకు ముందే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇస్తే మాకు అసలు అంత అమౌంట్ ప్రాఫిట్స్ కూడా మాకు రాని పరిస్థితి కదా అని అంటే కూడా దే ఆర్ నాట్ రెడీ టు లిసన్ అనేటువంటిది మనకు వినవచ్చినటువంటి కథనాల్లో
ఇది ఒక కథనం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అలాంటివి చాలా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక విధంగా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యవహారం. నియర్ బై వీళ్ళకి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. దాంట్లో పోతాయి, wipeout అయిపోతారు ఏ కాంగ్రెస్. మహా అయితే ఏముందిలే ఈ ఓట్లు అనుకుంటే ఒక్క పర్టికులర్ దీనికి సంబంధించి 500 ఫ్యామిలీస్ అంటే 500 ఫ్యామిలీస్ ఇంటూ అందులో వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు చూసుకుంటే ఫ్యామిలీకి 3-4 ఓట్లు అయితే ఉంటాయి కదా. ఆ తర్వాత ఈ ప్రాపగాండా ఏదైతే ఉందో, ఈ ప్రాపగాండా ఇవన్నీ కలుపుకుంటే ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన దృష్టికి వచ్చింది 1 కోటి మందికి పైగా ఉన్నారు. 1 కోటి మందికి పైగా ఉన్నారు అని అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు రూల్ ద స్టేట్ యూ హ్యావ్ టు రీథింక్. సార్ మెయిన్ గా దిస్ ఇస్ అవర్ అపీల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 1990. సార్ చెప్పినట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు గవర్నమెంట్ రీప్రొసెస్ చేసినప్పుడు నోటీస్ ఇష్యూ చేయాలి మీరు. బేసిక్ లా రిక్వైర్మెంట్. నోటీస్ లేకుండా మీరేదో అమ్మడానికో లేకుండా మార్టిగేజ్ చేయడానికో లేకుండా ఇంకెవరైనా కొనడానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఈ ప్రాపర్టీ సెక్షన్ 22లో వచ్చిందని. దాని ముందు ఎవరికి తెలియదు అనమాట. నేను ఇవాళ పొద్దున్న దాకా నాకు తెలియదు, ఇప్పుడు కనుక్కున్నప్పుడు నాకు తెలిసింది. సాయి గారికి నాకు తెలియదు ఎప్పుడు తెలిసిందో అని. కానీ ఇది ప్రాబ్లం అనమాట. సురేష్ గారు మీరు నోటీస్ అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన కేసులో దే గాట్ హైకోర్టు డైరెక్షన్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తున్నటువంటి 45 days ఇచ్చారు కదా సార్. దీంట్లో కూడా 45 days లో సెటిల్మెంట్ అవ్వలేదు కదా ఇప్పుడు. అందుకనే బట్ ఒక విషయం ఏంటంటే లా అనేది ఎప్పుడు కూడా వెరీ పవర్ఫుల్ అండి. వాళ్ళు ఒకవేళ దాన్ని ఇగ్నోర్ చేస్తే మనకి ఏముందిలే అనుకుంటే కూడా ఎండ్ ఆఫ్ ది డే దే హ్యావ్ టు పే ఏ హ్యూజ్ పెనాలిటీ. మన దాకా ఏమొస్తుందో వాళ్ళు బక్రా లేదా ఆఫీసర్లు వాళ్ళని ఏదో చేస్తారనుకుంటే పొరపాటు. నేను ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి ఒక 2 కేసులు చెప్తాను. సాయిబాబా సుల్తానా వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన కేసులో స్పెషల్ ట్రిబ్యునల్ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా ప్రకటించిన తర్వాత కూడా దాన్ని 22A కొనసాగడం అనేటువంటిది సరైన గెజిట్ నోటిఫికేషన్ లేకపోవడాన్ని తెలంగాణ హైకోర్టు పరిశీలించి దాని మీద చాలా ఒక కన్స్ట్రక్టివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకొకటి కే మాణిక్యం వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో కూడా కలెక్టర్ లేఖ ఆధారంగా భూమిని ప్రభుత్వం జస్ట్ వాడు ఒక లెటర్ చూపిస్తే దాన్ని 22A వేసేసారు వితౌట్ ఎనీ వెరిఫికేషన్ ఆర్ ఇన్స్పెక్షన్ చేస్తే. దాంట్లో కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఆ జాబితా నుంచి తొలగించడమే కాకుండా కాంపన్సేషన్ కూడా పే చేయాలని చెప్పని అదొక వర్డిక్ట్. ఇక సుప్రీంకోర్టులో తమిళనాడు కేసు అండి ఇది. సెక్షన్ 22A సబ్సెక్షన్ 22Bకి సంబంధించినటువంటి దీంట్లో రిజిస్ట్రేషన్ని వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. చట్టంలో పేర్కొన్న వర్గాలకే పరిమితం చేయాలని చెప్పని అంటే అసలు ఆ టైటిల్ ఏంటి, దాని ఇదేంటి, దాన్ని ఎలా మీరు చేశారు అని దాన్ని ప్రాపర్గా ప్రూవ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారనేటువంటి దీన్ని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అధికారాలు చట్ట పరిమితుల్లోనే ఉండాలి తప్ప మీకేదో విశేష అధికారాలు ఉన్నాయని చెప్పని అనుకోవడానికి వీలేదు. ఈవెన్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఓన్లీ 5 years కస్టోడియన్ అంతే, బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ రూలర్స్ లైక్ ఫ్యూడల్ కింగ్స్ అని చెప్పని కూడా ప్రస్తావించినటువంటి వీటిని కూడా ఇక్కడ గమనించాలి. ఒక్కసారి ఇప్పుడు సార్ చెప్పిన దానికి సార్ నాకు చాలా స్పష్టంగా ఇప్పుడు కోర్టులు తీర్పులు ఇచ్చాయి, కోర్టులు వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పారు. అండ్ ఈ పర్టికులర్ అంశాలకు సంబంధించి అనేక అంశాలు ఫస్ట్ ఈ పర్టికులర్ సెక్షన్ 22A ఈ వివాదానికి సంబంధించి కూడా 45 రోజుల లోపల ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించాలి ఎవరైనా సరే గ్రీవెన్స్ తో వస్తే అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ సమస్య నాకు ఇక్కడ మేజర్ కనబడుతుంది, మనం అండర్లైన్ చేసుకోవాల్సింది డిస్ప్యూట్. ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ చేతివాటం మొదలవుతుంది. ఫస్ట్ వివాదాన్ని క్రియేట్ చేయడం అనేది మనం ఇప్పుడు కూడా ఇంతకుముందు చూసాం. ప్రైవేట్ భూమి ఉంది అనుకోండి, వాసు గారు మీ పేరు మీద ఒక ప్రైవేట్ భూమి ఉంది, మీరు ఎక్కడో ప్లాట్ ఉంది ఒక దగ్గర, మీరు రెగ్యులర్ గా వెళ్ళరు, అక్కడ ఫెన్సింగ్ వేసుంటారో ఏదో చేస్తుంటారో వదిలేస్తుంటారు. వాడు ఏం చేస్తాడు, సింపుల్ గా అదే పత్రాలు అట్లాంటి నకిలీ పత్రాలు ఇంకెవడో ప్రైవేట్ వాడు ఆ ఎంఆర్ఓనో ఎవరినో పట్టుకొని ఒక ప్రైవేట్ పత్రాలు సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఏమవుతుంది, మీ సొంతగా మీరు కష్టపడి సంపాదించి మీరు కొన్నటువంటి ఆ భూమి ఇంకోటి ప్రైవేట్ పత్రాలు ఉండేసరికి అది ఫస్ట్ డిస్ప్యూట్ అవుతుంది. వన్స్ అది వివాదం కాగానే మీ వాల్యూ పడిపోతుంది. సో మీరు ఎంతో కొంత నయానో భయానో ఇచ్చేసి అమ్మేసుకుంటే అయిపోద్దిరా బాబు అనుకుంటారు మీరు. లేదు మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు తెల్చదు, చాలా సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే అది వివాదం అవుతుందో ఆ వివాదము సమస్యగా మారుతుంది. ఆ సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యము సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడికి ఉంటుంది. సో ఇప్పుడు వివాదాన్ని క్రియేట్ చేయడం, నిజానికి ఇదివరకు ఇంతకు ముందు ఏం చేసేది, కింద స్థాయిలో ఏదో ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో ఎవడో కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులతోటి కలిసి కుమ్మక్కై ఈ వివాదాలు చేసేవాడు. ఇవాళ ఏమైందంటే గవర్నమెంట్ ఒక వివాదం క్రియేట్ చేసింది.
అది ఇంకా డేంజరస్. ప్రైవేట్ వ్యక్తులు చేసిన దాన్ని కట్ చేయాల్సింది పోయి వాళ్ళ గవర్నమెంట్ ఒక వివాదం క్రియేట్, అంతే కదా సార్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్. Yes. సో గవర్నమెంట్ ఇంటెన్షనల్లీ యు ఆర్ మేకింగ్ ఎస్ అ డిస్ప్యూట్. నువ్వు డిస్ప్యూట్ ని తొలగించాలి, అసలు డిస్ప్యూట్ గా క్రియేట్ చేసి మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అనడం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఎవరు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఇదివరకు అంతా కూడా కంప్యూటరైజ్ ఉద్దేశం ఏంటండి? ఇవాళ ఇంతకు ముందు ఇప్పుడు మనం మీ సేవా కేంద్రం ఉందనుకోండి, కంప్యూటరైజ్, నీకు ప్రతిదీ నీకు ఏది కావాలన్నా డైరెక్ట్ గా నువ్వు తీసుకోవచ్చు అని కదా మనం చెప్తున్నది. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లకుండానే నీకు కావాల్సిన దరఖాస్తులు, నీకు కావాల్సిన అన్ని చేసుకునే విధంగా ఉండేది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ తీసుకొచ్చింది. అందుకే మళ్ళీ మీరు ఏం చేశారు, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్తే గానీ నీ సమస్య పరిష్కారం కాదు అన్నప్పుడు ఆటోమేటికల్లీ ఆ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ దగ్గర ఎవరు ఉంటారో మనకు తెలుసు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను తెలంగాణ పల్లెటూరు నుంచి వచ్చిన వాడినే, మాకు నిజంగా చాలా ఇది ఇంట్రెస్టింగ్ అంశము. 80s 90s లో నక్సల్ ఉద్యమం మొదలైన తర్వాత, చాలా సీరియస్ గా నక్సల్ ఉద్యమం పెరిగిన తర్వాత 90s లో ఆ టైంలో చాలా మంది, కొంతమంది ఈ భూస్వాములు వీళ్ళందరూ కూడా నయానో జెండాలు పాతేవాళ్ళు. అప్పుడు ఎర్ర జెండాలు పాతిన టైంలో భూములు అమ్మేసుకొని హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అప్పట్లో. సో మొన్న ఈ ధరణి ఆ తర్వాత నుంచి వచ్చిన కొన్ని డిస్ప్యూట్స్, నేను పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. కొంతమంది ఈ ఎన్ఓసి తీసుకురావాలి, ఇప్పుడు మాది కూడా అట్లాగే ల్యాండ్ అసైన్ భూముల్లో పడింది అనుకోండి, వెనకాల ఎవరు ఉన్నారు, మొదటి నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి భూమి ఏదో ఉంది. సో వారసత్వంగా లేనివాడు ఉంటాడు వాడు, అంటే నయానో భయానో డబ్బులు ఇచ్చేసి అమ్మేసుకుని ఎర్రజెండాలు పాతారు కాబట్టి అమ్మేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆ సామాన్యుడికి ఏంటి, జస్ట్ పేపరే ఆధారం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు పల్లెటూరులో. వాడికి ఇప్పుడు ఎన్ఓసి తీసుకురావాలన్నారు, మీరు అసైన్ భూముల్లో పడింది, తీసుకురావాలంటే ఏం చేయాలి, నేను ఇంతకు ముందున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకొచ్చుకోవాలి, రైట్, నిజంగానే వీడికి అమ్మాము పర్టికులర్ వ్యక్తికి అని. ఈ అనుమతి అనేసరికి ఏమైందంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తే గానీ వాడు అనుమతి ఇవ్వడు. ఇంకోటి అసలు ముందర వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టమే కదా. సో ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఇప్పుడు ఒక ల్యాండ్ లార్డ్స్నే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ 70 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కట్టినవి కూడా ఇప్పుడు 22A అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు వాడు బిల్డర్ అసలు ఎవరు, ఎక్కడున్నాడు, ఆ లింక్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ పట్టుకోవడం అనేది ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. తర్వాత ఇందాక డిజిటైజేషన్ అని చెప్పి అన్నారే, ఈవెన్ డిజిటైజేషన్ అంటే యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్ వాళ్ళు దే హ్యావ్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ ఇన్ వాళ్ళ సైట్ అండి, వెబ్సైట్లో. ఆర్టీఐ ప్రకారం ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. అయితే వాడు ఏం చెప్తున్నాడు, ఎంతసేపు ఎప్పుడు చూసినా కూడా అండర్ కన్స్ట్రక్షన్, ద సైట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పారు. అది కూడా వైలేషన్ ఆఫ్ లా. కాకపోతే దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు, దాని మీద వైలేషన్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ప్యూర్లీ వైలేషన్. యు విల్ టేక్ టు కన్స్ట్రక్ట్ చార్మినార్ కడుతున్నావా నువ్వు, లేకపోతే ఇప్పుడు సార్ మల్టీ డైమెన్షనల్ డిసిప్లిన్స్ వీటిలో పనిచేశారు కాబట్టి చట్టం మీద సమగ్రంగా చెప్తున్నారు, అది వైలేషన్ ఆఫ్ లా అని. అది నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సార్ చెప్పేంత వరకు కూడా తెలియదు. ఇప్పుడు వెబ్సైట్ 90% వెబ్సైట్లు పనిచేయవు, ఇన్ఫర్మేషన్ దొరకదు ఆ వెబ్సైట్ లో, ఇంటెన్షనల్లీ పెట్టరు, దొరకకూడదు అండర్ కన్స్ట్రక్షన్ పెడతారు. సురేష్ గారు, ఈ పర్టికులర్ ఇష్యూలో సురేష్ గారు చూస్తే ఫస్ట్ ఎక్కడికి పోవాలా, ఎంఆర్ ఆఫీస్కి పోవాలి, లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోవాలి, ఇక్కడ కుదరలేదు. నెక్స్ట్ ఎవరు, ఆర్డీఓ దగ్గర కుదరలేదు. నెక్స్ట్ డిఆర్ఓ కుదరలేదు. జేసీ అయిపోయింది, అక్కడ కలెక్టర్ ఆఫీస్, లేకపోతే జిహెచ్ఎంసీ అయితే కమిషనర్ ఆఫీస్. ఎప్పటికి తేలాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, సీసీఎల్ఏకి వెళ్తుంది, సీసీఎల్ఏ మహాసముద్రం, అక్కడి నుంచి సీఎం పేషీకి వెళ్తుంది, సీఎం పేషీలు దీని మీద ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూర్చుంటాడు. ఒక సామాన్యుడికి ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు మీరు జనబాహుళ్యంలో బాగా పరిచయం ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎక్కడైనా గుర్తుపెట్టరు, మిమ్మల్నే ఇలా ఇబ్బంది పెడుతుంటే ఒక సామాన్యుడికి ఇది సాధ్యమయ్యే పనేనా? ఆ నిషేధం ఎత్తేయించుకోవాలి. సార్ చెప్పినట్లు 3 హైకోర్టు జడ్జ్మెంట్లలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఐ డోంట్ రిమెంబర్ విచ్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇట్ వాస్, దాంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మీరు ఒక సింగిల్ విండో లాగా ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇస్తే చాలు, మీరు ఈ ఫైల్ చేయక్కర్లేదు. వాళ్ళు నడిమిట్లోనే కోఆర్డినేట్ చేసి ఫైల్ తెచ్చుకొని 45 రోజుల లోపల ఇది క్లోజ్ చేయాలి. ఓకే, క్లోజ్ చేసి చేయకపోతే అంటే మీకు లేదు ఇంకా డిస్ప్యూట్లు అంటే యూ హావ్ టు గివ్ ఎ రీజన్, రిటర్న్ రీజన్. ఇది వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు సింగిల్ విండో అంటారు చూడండి ఇండస్ట్రీస్కి, అట్లా ఇది కూడా ఒక సింగిల్ విండో ఉంది. మీరు సింగిల్ విండోలో మీరు ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఈ మొత్తం రూట్ వెళ్ళక్కర్లేదు. ఓకే, మీరు వాళ్ళే చూసుకోవాలి ఇదంతా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన గవర్నమెంట్లో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, అంగ్రేజ్ గయే లేకిన్ ఔలాద్ ఛోడ్ గయే అంటారు మన ఉర్దూలో. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ బ్యూరోక్రసీ ఇప్పుడు కూడా ఉంది, అదే బ్యూరోక్రసీ మనం రిపీట్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళ బ్యూరోక్రసీ కొంచెం బాగుండే, బెటర్ అండి. అదే వాళ్ళ బ్యూరోక్రసీ బాగుండే. ఇట్ ఈస్ ఎ కలోనియల్ లెగసీ
బట్ దే ఆర్ ఫార్ బెటర్. వాళ్ళు ఇంత నైత్యానికి దీనికి దిగజారిన పరిస్థితి లేదు. వాళ్ళలో దాష్టీకమును పెత్తందారితనం అవన్నీ అయితే ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇంత అవినీతి ఇంత దిగజారుడుతనానికి అయితే వాళ్ళు ఉన్న కేసులు మనకైతే లేదు. నేను చెప్తాను సార్, ఈ అమ్మగూడ కేసులో లోతుకుంటాలో 2 డిఫరెంట్ సర్వే నెంబర్స్ చెప్పాను చూడండి. హైకోర్టులో నడిచిన కేసు అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. యాక్చువల్లీ క్లియర్లీ వీ కెన్ మేక్అవుట్ 1 సర్వే నెంబర్ ఇస్ 1. అండ్ లాస్ట్ ఏమైంది, ఈ రికార్డ్ మ్యానిపులేట్ అయిందని తెలిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చెప్పారు, దానికి తహసీల్దార్ని సస్పెండ్ చేశారు ఫర్ క్రియేటింగ్ అ ఫిక్టీషియస్ రికార్డ్. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఫిక్టీషియస్ రికార్డ్ క్రియేట్ చేసిన ఒక్క తహసీల్దార్ మీకు హైదరాబాద్ లో దొరికితే ఎంతమంది ఉంటారు క్రియేట్ చేయడానికి? లక్షల ఫిక్టీషియస్ రికార్డ్. అంటే మీరు అనుకుంటారు ఈ ప్లాట్ నాదని, రేపు వెళ్తే దాని మీద 5 మంది క్లెయిమెంట్స్ ఉంటారు దాని మీదే. ఇది జరుగుతుంది మన అది. దానికి ఒక ఆశ్చర్యపోయేటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్పమంటారా? ఈ హైదరాబాద్ ఒక హైదరాబాద్ అనే కాదు, బహుశా చాలా చోట్ల ఈ కల్చర్ ఉందేమో. మీకు ఇప్పుడు ఈ మిడిల్ మ్యాన్ ఒక గ్యాంగ్ ఒకటి తయారైంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదా, వాడి దగ్గరికి వెళ్ళి అరే భయ్ నీ వల్ల ఇప్పుడు ఇదేం అయ్యేది కాదు పాడు కాదు, అది కూడా రాదు, ఎంతో కొంతకు మాకు అమ్మేసేసి అని చెప్పని అంటాడు. అనేసి వాడిని సైకలాజికల్గా డౌన్ చేసేసి వీళ్ళు దాన్ని వాల్చుకుంటారు. ఇదొకటి. తర్వాత ఇందాక మల్టీ రికార్డ్స్ అని చెప్పన్నారే, ఒకే దీనికి సంబంధించి జరుగుతుంది ఏమిటంటే, ఇక్కడ ఈ దస్తావేజులు రాసేవాడు కొంతమంది వీళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర నిజాం కాలం నాటి నుంచి కూడా అప్పటి నుంచి ఉన్న బ్లాంక్ స్టాంప్స్ ఉంటాయంటండి, స్టాంప్ పేపర్స్. ఆ స్టాంప్ పేపర్స్ ఉండడమే కాకుండా ఆ ఇంకు కూడా ఉంటుంది. అప్పటి ఇంకు ఉంటుంది, ఆ పెన్ ఉంటుంది. దాన్ని ఏదో పెన్ అంటారు, అది అప్పట్లో మనకి చాలా లావుగాను ఇదిగా ఉంటుంది. ఆ పెన్ ఉంటుంది, ఆ కాలిగ్రఫీలో రాస్తారు, ఆ పేపర్స్ ఉంటాయి. ఆ రాతగాడు కూడా ఎవడో ఎక్స్పర్ట్ ఉంటాడు. సో వాళ్ళతో ఈ పేపర్లో రాయించేసేసి నావి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాదే అని చెప్పని డిస్ప్యూట్ రైజ్ చేస్తాడు. బట్ ఈ ప్రాసెస్లో ఈ మధ్య ఏమైందంటే దానికి సంబంధించి ఇలాంటి సంఘటనలు కూడా కేసులకు వెళ్ళిన తర్వాత అక్కడ మనం స్పెసిఫిక్గా మనం ఏం చేయాలంటే డిమాండ్ చేయాలి దాన్ని, ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పని చేస్తే అప్పుడు దాని మీద వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. సో ఇలాంటి ఇవి కూడా ఉన్నాయండి ప్రమాదకరంగా. చాలా మటుకు సార్ చెప్పినట్లని ఈ ల్యాండ్ రికార్డ్ సార్ ఇది అన్నిటికంటే పెద్ద ఫ్రాడ్. ఇది డిజిటైజేషన్ మంచి ప్రాసెసే, కానీ ఆ డిజిటైజేషన్లో మీరు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి చేయాలి. మీరు మళ్ళీ నేను చెప్పినట్లు కులి కుతుబ్ షా టైంకి వెళ్తే మళ్ళీ ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వస్తారు? ముందు ఒక్కటే ప్రాపర్టీలో 3-4 క్లెయిమెంట్స్ ఉన్నారు హైదరాబాద్లో, ఎంతో మంది ఉన్నారు అమ్ముకున్నారు, అదే ప్రాపర్టీ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత తెలుస్తుంది వాళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు కాదు ఇది దీని మీద ఇంకా 3 క్లెయిమెంట్స్ ఉన్నారని. వాటర్ బాడీస్ తీసుకోండి సార్, మీరు ఖాజా కూడా తీసుకోండి. ఖాజా కూడా నేను అమ్మగూడ గురించి ఖాజా కూడా తీసుకోండి. మొత్తం హాఫ్ ద రాక్స్ ఇస్ గాన్. అది ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ. అది లక్కీలీ అక్కడ ఒక గుడి ఉంది, ఒక దర్గా ఉందని మిగతా కొండ ఉండిపోయింది, లేకుండా అది కూడా పోతుండే. షామీర్పేట్ చూడండి, షామీర్పేట్ మొత్తం కొట్టేశారు కంప్లీట్గా. ఎందుకు? రిజర్వాయర్ కడతారని. రిజర్వాయర్ కట్టలేదు, ఏం కట్టలేదు. నేను రాసి తీసుకోండి సార్ స్టాంప్ పేపర్ మీద, అదొక 50 సంవత్సరాల తర్వాత అక్కడ కూడా ప్లాట్లు కట్టేస్తారు. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వాటర్ బాడీస్ కి వాటికి వీటికి ఎఫెక్టెడ్ గా ఉన్న వాటిని ఖచ్చితంగా మీరు ఎవాక్యుయేషన్ అనేది ఒక మంచిదే, చేయాలి అది. బట్ వేరేస్ రిమైనింగ్ లో ఈ అర్బనైజేషన్ కి సంబంధించి సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చారు, మీరే మిగతా ప్లాన్లు బ్యాంక్ లోన్స్ ఇచ్చారు. అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్న తర్వాత దాన్ని వేరే వాళ్ళ అవసరార్థం, అంటే పిల్ల పెళ్లి కోసం కావచ్చు, కొడుకు ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వాళ్ళ అనారోగ్యానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు అమ్ముకుంటా ఉంటే బట్ ఇది 22A ఉందనంటే సార్ అదే అడుగుతాను. లీగల్ పాయింట్ గా చెప్పండి సార్, మీకు సిన్స్ యు హావ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్న తర్వాత, ఒకసారి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ కి ఏం హక్కు ఉందండి? మళ్ళీ తర్వాత మీరు తీసుకున్నారు కదా, మా దగ్గర 23 సంవత్సరాల ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఇవే వీళ్ళు బాధితులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారండి. దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు వాళ్ళకి చాలా పాజిటివ్ గానే వాళ్ళకి వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత ఆ కాగితం తీసుకొని ఇదిగో మా కోర్టు అనుమతి ఇచ్చింది అని అంటే ఈ కోర్టుగా ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి ఇలాంటి అని చెప్పి అంటున్నారంటే, సో ఇక్కడ ఉన్నది ప్రజాప్రభుత్వం అనుకోవాలా, కాదు అన్నట్లయితే ఆటోక్రసీ అనుకోవాలా? ఐ థింక్ సార్ ఒకటి నేను మిమ్మల్ని నిజంగానే అడుగుదాం అనుకున్నాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అంటే
ప్రతి అంటే ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నవాడు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాడు, Yes. వాడు కరెంట్ బిల్ కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు, రిజిస్ట్రేషన్ టైంలో స్టాంప్ డ్యూటీ కట్టాడు. కట్టాడు. సో అంటే వాడికి అంతో వాడు నాకు ఈ హక్కు ఉంది అని వాడికి Yes. నిర్ధారణ చేస్తుంది ప్రభుత్వం. అవును. రైట్, ఆ హక్కు తర్వాత కాలం ఇందాక మీరు చెప్పింది ఏంటంటే మనం అమ్ముకునేటప్పుడు కొనుక్కునేటప్పుడు సెక్షన్ 22 గురించి మనం మాట్లాడుతున్నాం. దీంతో పాటు సార్ జీవించే హక్కు ఒకటి ఉంటది కదా. అదే కదా ఇందాక ఇప్పుడు నేను చెప్పిన అందులో fundamental right. మేజర్ ఏంటంటే ఇప్పుడు గొడవ ఏంటంటే సార్, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు గచ్చిబౌలి ఇట్లాంటి ఏరియాల్లోనే మనం చూస్తున్నాం సార్, విపరీతమైన ట్రాఫిక్ ఉంటది, రోడ్ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఉండదు. అంటే మనిషి బయటకు రాగానే వాడు ఎలాంటి కష్టం, వాడికి ఒక ఫ్లాట్ కొన్నవాడు 20 లక్షలు 30 లక్షలు స్టాంప్ డ్యూటీ కడుతున్నాడు. సో ఇది మీకు గ్రీవెన్సెస్ కి సంబంధించిన అంశం మీద ఏమన్నా ఉందా? అసలు ఖచ్చితంగా నిజంగానే? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. ఇక్కడ మన సరౌండింగ్సే తీసుకుంటే వాడు వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ ఏం చేస్తాడంటే రోడ్ క్లోజ్ చేసేస్తాడు. డేంజర్ సిగ్నల్స్ కానీ డైవర్షన్ సిగ్నల్స్ కానీ అవన్నీ కూడా ఏముండవు, ఎడాపెడా తవ్వేసేస్తాడు. అయితే అమెరికాలో అమెరికాలో అయితే అక్కడ మీకు కన్స్యూమర్ రైట్స్, సివిల్ రైట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి. వాడు ఒక గుంట తవ్విన తర్వాత దాన్ని వదిలేస్తే ఇమీడియట్ గా వీ విల్ షూ అని చెప్పంటారు, విపరీతమైన కాంపన్సేషన్ వాడికి వస్తుంది. అందుకని అక్కడ గంటలు కాదు క్షణాల వ్యవధిలో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చేసి దాన్ని చేసేస్తారు. అంత అలర్ట్గా ఉంటాయి గవర్నమెంట్స్. మన దగ్గర కూడా ఉన్నాయి కదా సార్, అది రూల్స్ ఉన్నాయి కూడా కదా. మనకు ఉన్నాయి, సిటిజన్ చార్టర్ ఏదో ఉంది. Yes, ఉన్నాయి. Citizen సార్ charter దీంట్లో ఉంది. We can file a suit. బట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి అన్ఫార్చునేట్లీ కన్స్యూమరిజం మీద కానీ సిటిజన్స్ రైట్స్ మీద కానీ ఎక్కడా కూడా ప్రజల్లో ఒక చైతన్యం స్పందన లేదు, దాని గురించి ఈ అంశాలన్నిటి మీద కూడా మళ్ళీ మనం ఐ థింక్ ద హై కోర్ట్ షుడ్ సెటప్ ఎ సెపరేట్ సబ్ కమిటీ సార్, ఒక 2 judge బెంచ్ సెటప్ చేసి, రెగ్యులర్ బెంచ్ కి వెళ్తే థ్యాంక్ యూ దే షుడ్ గో అండ్ డూ ద కేసెస్ దేర్ ఓన్లీ డైరెక్ట్లీ ప్రజలకు అక్కడ నుంచి థ్యాంక్ యూ రిలీఫ్. సార్. సురేష్ కొచట్లి గారు, విజయబాబు గారు అండ్ సాంకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 22A సృష్టించిన అరాచకం. మనం జాగ్రత్తగా గమనిస్తే నీట్ పరీక్షార్థులు మొత్తం 22 లక్షల మంది ఢిల్లీలో. సరే అసంఘటితుల సంగతి పక్కన పెట్టి వాళ్ళ జెన్యూన్ డిమాండ్ గురించి ఢిల్లీ వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ప్రభుత్వం ఎలా కదిలిందో చూసాం కదా. ఇక్కడ బాధితులు 1 కోటి మంది, అంటే ఆల్మోస్ట్ 5 times. వీళ్ళందరూ రేపు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ట్యాంక్ బండ్ మీద జరిగిన మార్చ్ ఏంటి సార్, మిలియన్ మార్చ్ మాదిరి 1 కోటి మంది కనుక హైదరాబాద్ వచ్చి చుట్టుముడితే ప్రభుత్వం గడగడలాడాలి. ఆ దిశగా వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నది ప్రభుత్వమే, ప్రభుత్వ వ్యవస్థలే. కనీసం ఆ జడత్వం వదిలేసి వీళ్ళకి న్యాయం చేసి ఎవరి భూముల్ని వారికి అప్పచెప్పేసి ఈ నిషేధం, ఈ అన్యాయంగా విధించిన నిషేధాన్ని తొలగిస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. 45 రోజులు, 45 రోజులు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళి పిటిషన్లు వేసుకుని 45 రోజుల దాకా ఆగాలి? ఏం ప్రభుత్వం దగ్గర ఒక విధానం లేదా? ఎవరి ఖజానా నింపడం కోసం ఇది ఇంత చేస్తున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ ఎన్నికల్లో డబ్బులు అవసరం కాబట్టి ఇదంతా చేస్తున్నారా? ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటికీ మీరు వచ్చి ప్రజల ముందు సంజాయిషి చెప్పుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిబేట్ ఆన్ 22A.